దేవుని యొక్క చిత్తమట. అంటే రక్షించబడటం అంటే ఏంటండి? ఏదో ప్రభువులు నమ్మేసుకోవటమైనా? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అది రక్షణ పొందే అనుభవం కాదండి. రక్షణలో ఉన్న ప్రతి మెట్టుని మనం ఎక్కి ఆ రక్షణలో ఉన్న పరిపూర్ణతని అనుభవించాలి. దానికి మన వంతు మనం ఏమి చేస్తున్నాం? దేవుని చిత్తము మనుషులందరూ రక్షించబడాలని. దానికి మనం చేస్తున్న కార్యక్రమం ఏమిటి? దేవుని చిత్తం నిజంగా మనం ఎరిగి ఉన్నట్లయితే ఇతరుల రక్షణ కొరకు మన రక్షణ పరిపూర్ణమగినట్లు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా ఖర్చు పెడుతున్నామో, ఏ విధంగా నడుచుకుంటున్నామో అనే సంగతిని మనల్ని మనమే పరీక్షించుకొని దానికి జవాబు మనమే చెప్పుకోవాలి. మరొక మాటను కూడా ఆ వాక్యంలో మనం చూస్తాం. అదేమిటంటే సత్యమును గూర్చినటువంటి అవగాహన, పరిపూర్ణమైన గ్రహింపు. ఆ సత్యమును గురించిన పరిపూర్ణమైన గ్రహింపు ఎప్పుడైతే మనకు వస్తుందో మనకు దేవుని చిత్తము కూడా వెంటనే ప్రత్యక్షమవుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన శ్రమ పడినప్పుడు, కష్టపడ్డప్పుడు, నిందలు అనుభవిస్తున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, రక్తము చెమటగా మార్చబడుతున్నప్పుడు ఆయన అన్న మాట ఒకటి మీకు గుర్తుందో లేదో? ఆయన ఏమన్నాడు తెలిసిన? నా తండ్రి, ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. నేను మనిషిగా ఉన్నాను కనుక ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. అయితే నేను దైవ కుమారుడు కనుక నీ చిత్తాన్ని మాత్రమే నా జీవితంలో జరిగించు. నా చిత్తం వద్దు ప్రభువా, నా కోరిక వద్దు. ఒక సత్యాన్ని గురించినటువంటి అవగాహన కలిగిన ఒక విశ్వాసి అయినా, ఒక దైవ సేవకుడైనా సత్యమును గురించిన పరిపూర్ణమైన జ్ఞానం కలిగి జీవిస్తాడని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. ఆయన పలుసార్లు ఆయన్ని అడిగిన వాళ్ళకి ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీరెవరు, ఏమిటి, మీరు చేస్తున్న అద్భుతాలు మహత్కార్యాలు ఏమిటి ఇవన్నీను అని అడిగితే, నేను ఇక్కడికి లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యమును గూర్చినటువంటి సాక్ష్యము చెప్పుటకు, సత్యం ఏమిటో ప్రకటించుటకు. ఒకసారి గవర్నర్